మీకు తెలుసా భీష్ముడి అసలైన పేరేమిటో? పుట్టినప్పుడు ఆయన పేరు దేవరత. మరి ఆయనకు భీష్మ అనే పేరు ఎలా వచ్చింది? గంగాదేవి వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత శాంతను మహారాజు సత్యవతి అనే ఒక అందమైన స్త్రీతో ప్రేమలో పడతాడు. కానీ ఆమె తండ్రి ఒక షరతు పెడతాడు. సత్యవతికి పుట్టే కొడుకు మాత్రమే తరువాత రాజు అవ్వాలి అని. దేవరతుడే అసలు వారసుడు కావడంతో శాంతను మహారాజు గుండె పగిలిపోతుంది. తన తండ్రి బాధను చూసి దేవరతుడు ముందుకొస్తాడు. ఆయన సింహాసాన్ని వదిలేసుకుంటాడు. కానీ తన పిల్లలు ఎప్పటికైనా అధికారం కోసం పోరాడకూడదు అని ఆయన ఎవ్వరూ ఊహించని ఒక ప్రతిజ్ఞను చేస్తాడు. జీవితాంతం పెళ్లి చేసుకోను అని మరియు పిల్లల్ని కనను అని శపథం చేస్తాడు. దేవతలు ఆయన చేసిన ఈ గొప్ప త్యాగానికి ఆశ్చర్యపోయి ఆయన పైన పూల వర్షం కురిపిస్తారు. వారు ఆయనకు ఒక కొత్త పేరు ఇస్తారు, భీష్ముడు. అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. శాంతనుడికి తన భార్య దొరుకుతుంది. కానీ త్వరలోనే సత్యవతి రాజవంశానికి ఒక ఘోర విపత్తు ఎదురవుతుంది. తరువాత ఎవరు పాలిస్తారు? 2వ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.